బాలు అయితే మీనా వాళ్ళ ఇంటి ఓనరు వాళ్ళని కొట్టడంతో మీనా వాళ్ళ ఇంటి ఓనర్ అయితే సుమతి వాళ్ళని ఇల్లు ఖాళీ చేసేయమని చెప్తారు. ఇల్లు ఖాళీ చేసేయండి, మీరు ఈ ఇంట్లో ఉండడానికి వీలు లేదు, మా మనుషుల్లే కొడతారా అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న సుమతి అలాగే పార్వతి వాళ్ళు అయితే బాధపడుతూ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇదంతా తెలిసిన మీనా అయితే ఇంటి దగ్గర బాలుని పదే పదే వేధిస్తూ ఉంటుంది. నీ కారణంగానే నా కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది, ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఏంటి అని చెప్పి మీనా బాధపడుతూ ఉంటే, ఏంటి ఎంతసేపు మీ ఇంటి గురించి ఆలోచిస్తావు, ఎప్పుడు వాళ్ళ గురించే చెప్తావు అని చెప్పి ఇక సుమతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సుమతి అత్తయ్య మీరిద్దరూ రండి, ఇప్పుడు మా ఇంట్లో మీద ఖాళీగా ఉంది, అక్కడ ఉందరు కానీ ఎలాగో ఇప్పుడు శంకర్ కూడా లేడు కదా, మీరు ఇప్పటికిప్పుడు ఎక్కడికైనా వెళ్తారు, మీకు నచ్చినన్ని రోజులు మా ఇంట్లోనే ఉండండి అని చెప్పి తన కారులో ఎక్కించుకొని సుమతిని అలాగే వాళ్ళ అత్తయ్య పార్వతిని వాళ్ళిద్దరిని కలిపి బాలు అయితే వాళ్ళ ఇంటికి తీసుకుని వస్తాడు. అది చూసి మీనా అయితే చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటుంది. మా ఆయన ఎంత మంచివాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇదంతా చూసిన ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఇప్పుడు ఈ సంతను కూడా తెచ్చి పెట్టాడా ఇంట్లో అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటే బాలు వాళ్ళ నాన్న సత్యం అయితే ఇలా అంటూ ఉంటాడు, చాలా మంచి పని చేసావురా, నా కొడుకు అనిపించుకున్నావురా, నువ్వు ఇలాంటి వాడివని తెలుసురా నాకు, నువ్వు ఎంత మంచి పని చేస్తావని నేను అనుకోలేదు, కానీ చాలా మంచి పని చేసావు అని చెప్పి అంటూ ఉంటాడు. ప్రభావతి మాత్రం కోపంతో రగిలిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.